హాయ్ అండి. ఈ సీన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడో అరకు లోయలో అలా ఘాట్ రోడ్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. అయితే మీరు పప్పులో కాలేసినట్టే కాదండి, ఇది రొటీన్గా నేను స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండే మార్గ మధ్యంలోని దారి అన్నమాట. నాకు కారు ఎక్కగానే వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా పడుకోవడం చాలా ఇష్టమైన పని. కంప్లీట్ రిలాక్స్ అయిపోతాను, మెడిటేషన్ చేసుకుంటానన్నమాట. కానీ అదేంటో ఈ ప్లేస్ దగ్గరికి రాగానే జస్ట్ ఒక 10 to 15 minutes ఈ అడవిలాగా ఉంటుందన్నమాట. ఈ ఏరియాకి వచ్చేగానే నాకు అలా మెలకు వచ్చేస్తుంది అన్నమాట. సో అంత ఇష్టమైన ప్లేస్ నాకు ఇది నెన్నెల్ మండల్ బొప్పారం అంటారండి. బొప్పారం ఫారెస్ట్ ఏరియా అంటారు, జంగల్ అంటారు అన్నమాట. సో చాలా బాగుంటుందండి. రోజు నేను అసలు తన్మయత్వం పొందుతాను ఈ ప్లేస్లోకి. అలా కార్ గ్లాసెస్ కిందకి దించుకొని ఓపెన్ ఎయిర్ ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాను నేను. సో ఈరోజు మరీ బాగా అనిపించిందండి, ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది, మేఘావృతం అయిందన్నమాట. ఎప్పుడెల్లా వర్షం పడుతుందా అనుకుంటూ పోతే వర్షం పడేలాగా ఉంది. అసలు ఆ వర్షం పడుతుంటే చూస్తేనండి చాలా బాగుంటుంది, కన్నులకి ఐ ఫీస్ట్ అన్నమాట. సో ఈరోజు మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఈ ప్లేస్ని. సో బాగుంది కదా, అరకు వ్యాలీకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో రోజు ఇలా స్కూల్కి వెళ్తూ వస్తూ ఈ ఫారెస్ట్ గుండా వెళ్ళడం ఒక మధురానుభూతి అండి, రియల్లీ. సో మనసుకి చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఆ స్ట్రెస్ అంతా పోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసిన స్ట్రెస్ అంతా కూడా ఈ చల్లగాలికి, ఈ పచ్చని ప్రకృతికి, పచ్చని చెట్లను చూస్తూ ఉంటే ఆ గ్రీనరీకి మనసు చాలా ఆహ్లాదపడుతుంది. సో నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తాను, ఈ ఏరియా ఎక్కడ అంటే తెలంగాణ మంచిర్యాల జిల్లా నెన్నెల మండల్ బొప్పారం ఫారెస్ట్ అన్నమాట. సో ఇందులో పులులు అప్పుడప్పుడు తిరుగుతాయని విన్నాము, కానీ మాకైతే ఎప్పుడు ఎవరికి కనిపించలేదు కూడా. సో ఇలా ఇది బెల్లంపల్లికి దగ్గరలో ఉంటుందండి, బెల్లంపల్లి అనే ప్లేస్కి. సో ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నాకు నచ్చిన ప్లేస్. బై బాయ్, టేక్ కేర్.